చేయాలి. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొన్న ఒక సంఘానికి వెళ్ళాను. ఆ సంఘానికి వెళ్తే వారందరూ కూడా జడ వేసుకోరట, ముడి వేసుకున్నారు. ఇదేంటంటే మేము ప్రత్యేకమైన నిబంధన సంఘం అన్నారు వాళ్ళు. ముడి వేసుకుంటే నేను ముద్దెట్టు కూడా అయినా, జడ వేసుకున్నా ఏ వేసుకున్నా ఈ పై రూపాన్ని ఆయన చూడడు, నీ మనస్సును ఆయన చూస్తాడు. దేవుడు వాక్యం చెప్తుంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ముందు మనస్సు మారితే నీవు ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలో, నువ్వు ఎలాంటి సమాజంలో పద్ధతిగా నిలబడాలో, నీ డ్రెస్సింగ్ అన్నీ వస్తాయి. ఏది మారితే చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మనస్సు మారాలి. మనస్సు మారితే బుద్ధి మారుతుంది. బుద్ధి మారితే నీ యొక్క శరీరం పైన ఎటువంటి కలర్ వస్త్రాలు వేసుకోవాలో, ఏ మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో దైవ జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మంచిది ప్రియులరా. ఇక ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మరలా మీకు సాక్ష్యాలు నేను తైలాభిషేకంలో చూపిస్తాను. వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. ఆదికాండము 40, పరిశుద్ధ గ్రంథంలోకి రండి. 41వ అధ్యాయము 52వ వచనం అందరూ చదువుకుందాం. జెనసిస్ చాప్టర్ 41 వర్స్ 52. ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనం చదువుకుందాం. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? బైబిల్ పైకి చూపించండి. అందరి దగ్గర నుంచి మంచి ఉన్నాయి. ఓకే, లేని వారు కూడా బైబిల్ తీసుకోండి. అందరి దగ్గర బైబిల్ పెట్టుకోండి. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీ వస్త్రాలు పెట్టుకుని వెళ్తారు కదా, మీరు సర్దుకునేటప్పుడు పెట్టిలో ప్రారంభమే దైవ గ్రంథం పెట్టుకుని బట్టలు పెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా నీ దగ్గర బైబిల్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధ గ్రంథం ఉంటే దేవుని వాక్యము నీతోనే ఉంటుంది. ఎక్కడైనా నువ్వు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆత్మ తోడుండును గాక. మీరు అనుకోవచ్చు సెల్లో కూడా బైబిల్ వస్తుంది కదండి అని. సెల్లో నువ్వు చదువుతూ ఉన్న సమయంలో ఎవడో ఒకడు అప్పుడే మెసేజ్ పెడతాడు సైతానుడు. ఏదో ఒకటి అప్పుడే వస్తుంది. మళ్ళీ నీ మనసు మారిపోతుంది. బైబిల్ ఒకటే పట్టుకున్నావు అనుకో, చక్కగా బైబిల్ మీద నీకు ధ్యాస ఉంటుంది. వాక్య భాగంలోకి వెళ్దాం. ఆదికాండం 41వ అధ్యాయము 52వ వచనం చదివి సహాయం చేయండి. తరువాత అందరు చదవాలి. స్టడీ 1 2 3. ఆమేన్. నాతో చెప్పండి, గట్టిగా చెప్పాలి. తరువాత అతడు, ఇంకా గట్టిగా చెప్పాలి. ఖమ్మం స్టైల్ ఏంటో చూపించాలి, అంత గట్టిగా చెప్పాలి. తరువాత అతడు, అమ్మ ఖమ్మం అంటే గట్టిగా చెప్తారా? ఓకే. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పరిచనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. ప్రియులరా, ఈరోజు వాగ్దాన ఆశీర్వాదము. గత నెల ఏ వాక్యం చెప్పాడు దేవుని ఆత్మ మనకి? ఎంతమంది చెప్తారు? చేయి పైకి చెప్పాలి. గాలి గాలి అంటున్నారు, అంతే. గాలోడు కింద అయిపోయింది. కరెక్ట్గా చెప్పాలి. 3 అంకెలు చదువుతాను, అందరూ చెప్పాలి. 1 2 3. అలా చెప్తే సైతాన్ ఇంటికి వచ్చేస్తుంది. గట్టిగా చెప్తే పోతుంది. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నా లోయ నీళ్లతో నిండును. 2 చేతులు పైకెత్తి చెప్పండి. 1 2 3. మిమ్మల్ని నిజంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇవాళ మీరందరూ గొప్పవాళ్ళు అవుతారు. ఎందుకంటే వాక్యం వింటున్నారు, మీ దగ్గర వాక్యాన్ని పెట్టుకుంటున్నారు. అతి తొందరలోనే మీరు స్టేబుల్ అయిపోతారు అన్ని రకాలుగా. ఆమేన్. ఈరోజు పరలోకం నుండి దేవుడిచ్చే మరొక ఆశీర్వాదం మీ ముందు ప్రకటిస్తున్నారు.
ఈరోజు వాగ్దానం ఏంటంటే, నీవు బాధపడిన దేశమందు నువ్వు అభివృద్ధి చెందుతావు. నువ్వు బాధపడిన చోట, శ్రమపడిన చోట, ఏడ్చిన చోట, అన్యాయం జరిగిందని ఏడ్చి తల బాదుకున్న చూడు, అక్కడనే నీవు రెండంతలుగా అభివృద్ధి పొందుతావు. నమ్మిన వారందరూ గట్టిగా చప్పటి కొట్టి ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. నీవు బాధపడిన దేశమందు, మీరు అనుకోవచ్చు భారతదేశం ఏమో అనుకోవచ్చు, బాధపడింది నేను భారతదేశమే కదా అని. భారతదేశం కాదు. దేశం అంటే ఒక పెద్ద ఆయన చెప్పాడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు. మరి ఏ మనుషులు ఉన్న చోట నువ్వు ఏడ్చేవో, ఎక్కడ అప్పులు పాలైపోయావో, ఎక్కడ పిల్లల కోసం ఏడుస్తున్నావో, ఏ ఇంటిలో పుట్టింటిలో ఏడ్చేవో, మెట్టింట్లో ఏడ్చేవో, అందరూ నిన్ను ఎగతాళి చేశారో, ఎక్కడ కేసుల్లో ఇరుక్కుపోయావో, అన్యాయముగా నువ్వు దెబ్బతిన్నావో, అక్కడ దేవుడు నిన్ను అభివృద్ధి పరచుచున్నాడు. ఈరోజు పరలోకం నుండి దేవుడు మంచి వర్తమానం మీకు సిద్ధపరిచి ఇస్తున్నాడు. వాక్యంలోకి వెళ్దాం. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే యోసేపు చెప్తున్నాడు. యోసేపు వారి అన్నదమ్ములు, యోసేపు బ్రదర్స్ అందరూ యోసేపుని కొట్టారు, తిట్టారు. ఆ దారిలో వెళ్తున్న ఇష్మాయేలీలకి అమ్మేశారు. ఈడు మనకు వద్దని. అన్నదమ్ముళ్ళు ఇలాంటి కక్ష కట్టిన వాళ్ళు ఉంటారా అని అనుకుంటాం మనం. నేను ఒకసారి అనుకున్నాను, దేవుని వాక్యం చదివినప్పుడు, తల్లి విడిచినా తండ్రి మరచినా నేను నిన్ను విడువను అన్నాడు కదా, ఇదేంటి ఎవరైనా విడిచిపెడతారు కానీ తల్లి విడిచిపెడుతుందా అని, తండ్రి విడిచిపెడతాడా అంటే, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ లోకంలో తల్లి కూడా సమయం వస్తే బిడ్డలను వదిలేస్తుంది, సమయం వస్తే భర్తను వదిలేస్తుంది, సమయం వస్తే కొడుకును కూడా వదిలేస్తుంది, తండ్రి కూడా బిడ్డలను వదిలేస్తాడు. ఈ రోజులు బాగుగా లేవు. నేను అప్పుడు అన్ని గమనించుకుంటే, లోకములో ఇలా ఉంటుందని ముందే దేవుడు చెప్పాడు. మనం అనుకుంటాం నా తల్లి నన్ను వదులుతుందా, నా తండ్రి నాకు ఎప్పుడు దూరం అవుతాడా అని అనుకుంటాం. కానీ అలాంటి కష్టాలు కూడా వస్తాయి. యోసేపుకి వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా, వారు 12 మంది, వాళ్ళు ఏం చేశారంటే చాలా బాధ పెట్టారు. యోసేపుకు ఎందుకు వారికి శత్రువు అయిపోయాడంటే, ఈ యోసేపు అంటే వారి తండ్రి గారికి చాలా ఇష్టంగా ఉండేది. యోసేపు తండ్రి యోసేపుకి ఎక్కువ పని చెప్పేవాడు కాదు, రంగురంగుల వస్త్రం కుట్టించేవాడు. ఈ అన్నదమ్ములందరూ పొలం పనికి వెళ్ళి పొలం పని చేస్తూ ఉంటే, వారందరూ పని చేస్తుంటే ఇతను ఏం చేసేవాడే, ఓ చెట్టు కొమ్మ మీద కూర్చుని, అన్నలారా నాకు రాత్రి కళ వచ్చింది అన్నాడు. అందరూ కష్టపడి పని చేస్తున్నారు, ఇతను రంగురంగుల చొక్కా వేసుకుని బాక్సులో ఏదో భోజనం ఏదో తింటూ, నాకు కళ వచ్చింది అన్నలారా అన్నాడు. ఏం కళ వచ్చిందిరా బాబు అంటే, వినండి నా కళ చెప్తానన్నాడు. ఏంటంటే, పొలంలో 11 పనలు నా పనకి నమస్కారం చేస్తున్నాయి అన్నాడు. అంటే 11 మంది మేమందరము బ్రదర్స్ నీకు దండం పెడుతున్నావా, నీకు పారిచ్చి పని చేస్తే నీకు తెలుసును, నీవు కూడా పొలంలో తల వంచితే నీకు అర్థమవును అని తిట్టుకున్నారు. మళ్ళీ కొంతకాలం అయిపోయిన తర్వాత వారందరూ కష్టపడి మండు టెండలో పనిచేస్తూ ఉంటుంటే, అన్నలారా నాకు కళ వచ్చింది అన్నాడు. మళ్ళీ ఏం కళ వచ్చిందిరా అన్నాడు. నాకు వచ్చిన కళ ఏంటంటే 11 నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు నమస్కరిస్తున్నట్టు వచ్చినాయి అన్నాడు. 11 నక్షత్రాలు అంటే 11 మంది అన్నదమ్ములు, సూర్యుడు చంద్రుడు అంటే అమ్మ నాన్న, మొత్తం అమ్మా నాన్న కూడా దండం పెడుతున్నారా నీకు అని వారందరిలో ఒక రకమైనటువంటి బాధ కలిగి, వీడికి పని చెప్పకుండా ఈయన ఇలా పెంచడం ద్వారా వీడు ఇలాంటి కళలు చెబుతున్నాడు, ఈయన్ని చంపేద్దామని చెప్పి అన్నదమ్ములు కక్ష కట్టి చంప చూసినప్పుడు, చంపితే ఏం వస్తుందిరా, దారిలో పోయేవాడికి అమ్మితే డబ్బులు వస్తాయి అన్నాడు. దారిలో పోయేవాడికి అమ్మేశారు ఇష్మాయేలీలకి.
యోసేపు ఇష్మాయిలీలకి అమ్మవేయబడినప్పుడు ఏడుస్తూ ఉన్నాడు పాపం. అన్నలు ఎవరికి జాలి లేదు. ఇష్మాయిలీలు ఏం చేశారంటే ఆ ప్రాంతము నుండి ఐగుప్తు ప్రాంతాన్ని తీసుకెళ్ళిపోయారు. ఐగుప్తులో మాయా బజార్ అని ఉంది. ఏ బజార్ ఉంది? ఎంత ప్రమాదకరమైన పట్టణం అంటే ఐగుప్తు. అది ఈ రోజుకి ప్రమాదమే. నేను ఆ మాయా బజార్కి 3 సార్లు వెళ్ళాను, 2 సార్లు వెళ్ళాను. నేను ఆ ఐగుప్తు దేశం అంతా తిరిగాను. ఈ యోసేపుని ఎక్కడ అమ్మారో, ఎక్కడి నుంచి ఎలా తీసుకెళ్లారో ఆ దారిలో నేను మొన్న బస్సులో ప్రయాణం చేశాను. బస్సులో వెళ్తుంటేనే భయం వేస్తుంది. ఆ ఎడారిలో అంత భయంకరమైన పరిస్థితి. యోసేపుని అమ్మివేస్తే ఆ ఇష్మాయిలీలు తీసుకెళ్ళి మాయా బజార్లో అమ్మేశారు. ఆ బజార్లో మనుషుల్ని అమ్మే బజార్ అది. ఇప్పుడు గేదెల్ని బర్రెల్ని ఎలాగ అమ్ముతారో మనుషుల్ని అమ్మేవారు. అక్కడ యోసేపుని ఒక పొతీఫర్ అనేటువంటి ఒక పెద్ద ఆఫీసరు కావాలని కొనుక్కున్నాడు. బజారులో గేదెని అమ్మితే, ఒక బర్రెని అమ్మితే చూడటానికి మనం అందరం వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? గేది తల బాగుంది, గేది పాలిచ్చేది బాగుంది, తోక పొడవుగా ఉంది, పలసగా ఉంది, ఇది పాలిస్తుంది, ఇది మంచిది, ఇది చెడ్డదని గేదె చుట్టూ తిరిగి మనం పరిశీలించి ధర పెట్టి కొనుక్కొస్తాం. అలాగనే హెబ్రీయుడైనటువంటి యోసేపుని బజారులో నిలబెడితే అందరూ వచ్చి ఈ మనుషుడు పొడవుగా ఉన్నాడు, ఈ మనుషుడు అందంగా ఉన్నాడు, పైగా హెబ్రీయుడు పొలం పని బాగానే చేసేస్తాడేమో, ఈ పని చేస్తాడని అందరూ చూసి మాట్లాడుతూ ఉంటే దర్శనం ఉన్న వ్యక్తికి ఎంత బాధ వస్తుందో చెప్పండి. నిన్ను కూడా బజారులో అమ్మేసిన అనుభవాలు ఉంటాయి. కొన్ని సమయాల్లో మన కుటుంబ సభ్యులే మనల్ని బజారు పాలు చేసేస్తుంటారు. ఎవరు అమ్మేస్తున్నా, ఏం చేస్తున్నా, యోసేపు దేవుని నామాన్ని స్మరిస్తూనే ఉన్నాడు. నా దర్శనం వ్యర్థము కాదు. నాకు ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, నా అన్నదమ్ములను నమ్మివేశారు. ఇక్కడ ఇష్మాయిలీలు పట్టుకొచ్చి ఇక్కడ అమ్మివేశారు. ఇక్కడ నాకు తెలియని దేశము, నాకు తెలియని ప్రాంతంలో నన్ను ఇక్కడ అమ్మేస్తున్నారు. వీరెవరు అమ్మి వేసినా నా దేవుడు దృష్టిలో నేను నీతిమంతుడిగానే ఉన్నాను. తగిన సమయం వచ్చినప్పుడు ఆయన నన్ను పైకి హెచ్చిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. తగిన సమయం వచ్చినప్పుడు ఆయన నన్ను హెచ్చిస్తాడు. అక్కడ పొతీఫర్ అన్న అతను కొనుక్కున్నాడు. ఎవరు కొనుక్కున్నారు? పొతీఫర్ కొనుక్కుంటే చూడండి, ఆ పొతీఫర్ అన్న అతను ఇంట్లో యోసేపు వెళ్ళినప్పటి నుంచి పొతీఫర్ ఆశీర్వదించబడతా ఉంటే ఆ కొనుక్కున్న మనుషుడు అన్నాడు, ఈ మనుషుడు నా ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను బహుగా దీవించబడుతున్నాను. ఈ మనుషుడు హెబ్రీయుడు అంటే దాని అర్థం ఏంటంటే నది అవతలవారు. హెబ్రీయులు అంటే అర్థం ఏంటి? నది అవతలవారు. బాగా గమనించండి. అబ్రహాము నది యువతల నుండి అవతలకు వెళ్ళాడు, యోర్దాను అవతలకు వెళ్ళాడు. బాగా గమనించండి. కానాన్లో అడుగుపెట్టాడు. అందుకని అబ్రహాము సంతానాన్ని కూడా హెబ్రీలు అంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ హెబ్రీయులు అంటే జ్ఞానమైన వారు. యోసేపు పొతీఫర్ ఇంట్లో ఉండగా ఏం జరిగిందో తెలుసా? పొతీఫర్ భార్య యోసేపుని లవ్ చేయమంది. ఏం చేయమంది? ప్రేమించమంది. ఇతను అన్నాడు, నేను నిన్ను ప్రేమించను అన్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తావా, ప్రేమించవా? నేను ప్రేమించను, నేను దేవుణ్ణి ప్రేమిస్తాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని ప్రేమిస్తానని అడిగినా దేవుణ్ణి ప్రేమిస్తాను. ఎంతవరకు వచ్చిందో చూడండి. అన్నదమ్ములు అమ్మేశారు ఇష్మాయిలీలకి. ఇష్మాయిలీలు ఐగుప్తులో మాయాబజార్లో అమ్మేశారు. మాయాబజార్లో మనుషులను అమ్మే ప్లేస్లో యోసేపు అనే మనుషుడిని బజార్లో అమ్మితే పొతీఫర్ కొనుక్కున్నాడు. వాక్యంలోకి రండి. పరిశుద్ధ గ్రంథంలో మనకు అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట మనకి కనబడుతుంది. ఎప్పుడైతే 40వ అధ్యాయంలోకి రండి. 40వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మొదటి నుండి చదవండి. కారులను తమ ప్రభు అయిన ఐగుప్తు రాజు ఎడ్ల తప్పు చేసిరి గనుక చూడండి,
ఫరో ఒకసారి ఆగండి. ఈ పొతిఫర్ ఇంట్లో వచ్చాడు. యోసేపు పొతిఫర్ ఇంట్లో ఉండగా, మీకు షార్ట్లో చెప్తున్నాను, టైం సరిపోదని. పొతిఫర్ అని అతను కొనుక్కున్నాడు. ఆయన ఇంట్లో, ఆ పెద్ద ఆఫీసర్ ఇంట్లో యోసేపు నమ్మకంగా ఉండటం ద్వారా చిన్న చిన్న పోస్ట్ నుండి పెద్ద పోస్ట్కి ప్రమోషన్ ఇచ్చాడు. ఆ పొతిఫర్ అన్నాడు, ఈ మనుషుడు నా ఇంటికి వచ్చాక నా ఆస్తి ఎక్కువైంది, నా భాగ్యం ఎక్కువైంది, ఇలాంటి వాడికి మొత్తం బాధ్యత ఇవ్వాలని ఇచ్చాడు. అన్ని బాధ్యతలు ఇచ్చాడు పొతిఫర్. మంచి హ్యాపీగా ఉన్న సమయంలో ఆయన భార్య, ఎవరి భార్య? యజమానుడి భార్య యోసేపుని ప్రేమించడం మొదలెట్టింది. యోసేపు అన్నాడు, నువ్వు నన్ను ప్రేమించకూడదు, తప్పు అని చెప్పాడు. లేదు, నన్ను ప్రేమిస్తావా, ప్రేమించవా అని రోజున చేయి పట్టుకుంటే, నేను ప్రేమించను, నేను దేవుణ్ణి ప్రేమించాను అన్నాడు. నేను అడిగితే నువ్వు నన్ను ఒప్పుకోలేదు కనుక నిన్నేం చేస్తానో చూడు అని ఆ యజమానుడి భార్య యోసేపు మీద రివర్స్ కేసు పెట్టింది. అసలే కష్టాలు, అసలే బాధలు, మళ్ళీ ఎలాంటి కేసు అంటే అది, తన భర్త వచ్చిన తర్వాత, ఏమండి ఎంత అన్యాయం జరిగిందండి అన్నది. ఏం జరిగిందే అన్నాడు. మీరు మన ఇంట్లో పెట్టారు కదా యోసేపు, హెబ్రీయుడు, వాడు నన్ను ప్రేమించమని బలవంతం చేశాడు, నాకు కష్టమైపోయింది అని చెబితే ఆ భర్త ఆ మాట విని, ఇంత పని చేస్తావా, నా భార్యని బలవంతం చేస్తావా అని చెప్పి ఆ మనుషుడిని జైల్లో పాడించేశాడు. ఏ జైలుకి? సెంట్రల్ జైల్లో వేసేసారు యోసేపుని. సెంట్రల్ జైల్లో వేస్తే యోసేపుకి ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా శిక్ష మీద శిక్ష పడుతూ ఉంది. బాగా గమనించండి. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే ఐగుప్తు దేశంలోనే. ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, నేను ఎక్కడ బాధపడ్డానో ఆ దేశంలోనే దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. బజారులో అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడటం మహాశోధన. మనకి ఏదైనా కొంచెం ఎవరి దగ్గర డబ్బులు తగ్గి ఎవరినైనా చేయి చాపి ఒక 10,000 సహాయం చేస్తారమ్మా, 1,00,000 రూపాయలు ఇస్తారని అడిగేవనుకోండి, అంతే, నిన్ను మీ వాళ్ళందరి ముందు అమ్మేస్తారు. మీ వాళ్ళు అప్పులు పాలైపోయారు. ఎవరైనా ఏదైనా చిన్న కేసులు ఇరుక్కుపోతే, వారు తప్పు చేశారు, దొంగతనం చేశారు, జైలు పడిస్తారు, జైలు వేసేసారు, అమ్మేస్తారు. ఏదైనా ఎవరితోనైనా మాట్లాడటం చూస్తే వ్యభిచారని నింద వేస్తారు. ఇలాగా మనల్ని అన్ని రకాలుగా అమ్మేస్తారు. మన వాళ్ళే అమ్మేస్తారు. ఎవరు అమ్మేస్తారో వారి దగ్గర దేవుడు కొంటాడు మనల్ని. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. యోసేపుని బజార్లో అమ్మేశాడు. అమ్మేస్తే పొతిఫర్ ఇంటికి వచ్చాడు. పొతిఫర్ కొనుక్కున్నాడు. పొతిఫర్ ఇంట్లో భార్య కేసు పెట్టింది. ఆ కేసు పెడితే మొత్తం యావజ్జీవ శిక్ష పడింది యోసేపుకి. సైతాన్ అనుకోవచ్చు ఆ సమయంలో, నీ దర్శనం ఏమైంది ఏంటి? మీరే యోసేపు ప్లేస్లో ఉన్నారనుకోండి, నీ 11 నక్షత్రాలు, సూర్యుడు చంద్రుడు దండం పెట్టిన కళ ఏమైంది? 11 పనులు దండం పెట్టింది నీ కళ ఏమైంది? నువ్వు ఇంకా దేవుడు అని అంటూనే ఉన్నావు. నీకు ఎన్ని శ్రమలు వస్తున్నాయో చూసేవని సాతానుడు ఎంతో శోధించి ఉండవచ్చు. అయినా యోసేపు జైల్లో కూడా దేవునిని స్తుతిస్తూనే ఉన్నాడు. జైల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ తప్పు చేసిన వాళ్ళని జైల్లో పెడతారు. ఈయన తప్పు చేయకుండా జైలుకి వచ్చాడు. ఆ జైల్లో ఈ 40వ అధ్యాయంలో కనబడుతుంది, చదవండి. 40వ అధ్యాయంలో 2 దొంగలు అక్కడికి వచ్చారు. ఎస్, ఆదికాండం 40వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తు రాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైన తన 2 ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను. అది యోసేపు బంధింపబడిన స్థలము. ఆమేన్. అక్కడ తప్పు చేసిన వాళ్ళు వెళ్ళి శిక్ష పొందే చోట
తప్పు చెయ్యని యోసేపు ఆ స్థలంలో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ తప్పు తెలియని నీవు, ఏ తప్పు చేయని నీవు బహుశా శిక్ష అనుభవిస్తున్నావేమో. ఆ శిక్షకి తగిన ఫలం ఏంటంటే రెండంతల అభివృద్ధి దేవుడు నీ చేతికి అప్పగించబోతా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొన్ని సమయాల్లో నువ్వు ధర్మం చేసి శ్రమ అనుభవించవచ్చు, కొన్ని సమయాల్లో సహాయము చేసి శిక్ష అనుభవించవచ్చు, కొన్ని సమయంలో మేలు చేసి కీడు అనుభవించవచ్చు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ తప్పు చేయని మనుషుడు యోసేపు జైలు అనుభవిస్తున్నాడు. ఏ తప్పు చేయని యోసేపు ఇంటిలో లేనిపోని కేసు పడింది, బజారులో అమ్మివేయబడ్డాడు. కానీ తన మనసు ఎప్పుడు చలించలేదు, తన మనసు ఎప్పుడు కూడా గాయం అవ్వలేదు. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు నిజమైన దేవుడైనా, నేను జైల్లోకి వెళ్ళినా పాతాళములోకి వెళ్ళినా ఆయన సమయం వచ్చినప్పుడు లేవనెత్తి మరి నన్ను ఆశీర్వదిస్తాడని గొప్ప విశ్వాసము కలిగిన గొప్ప వ్యక్తి యోసేపు. ఆమేన్. దర్శనము నిరర్ధకము కాదు, దర్శనము నిరర్ధకము కాదు. హల్లెలూయా చెప్పండి. ఎంత మాయాబజార్ అంటే ఎంత డేంజర్ తెలుసండి ఐగుప్తు. నేను ఐగుప్తు వెళ్ళినప్పుడు ఆ ఐగుప్తు దేశం అంతా, నేను ఆ కైరో సిటీ అంతా తిరుగుతూ ఉంటే నాతో వచ్చిన టీంకి చెప్పాను, మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి, మీరు ఏదైనా కొనాలన్నా చేయాలన్నా నాకు చెప్పండి, ఏదైనా నేను మీకు సలహా ఇస్తాను, ఎవరిని నమ్మకండి అని చెప్పాను. అందరూ బస్సులోని మీరు ఎలా చెబితే అలాగన్నారు. బస్సు దిగారు. అక్కడ పిరమిడ్స్ ఉన్నాయి. ఏమున్నాయి? పిరమిడ్స్ అని పెద్దవి ఉంటాయి. అక్కడ దిగాం. నేను చెప్తున్నాను ఆ పిరమిడ్స్ యొక్క ప్రత్యేకత చెప్తున్నాను. ఫరో రాజులు, ఆనాటి రాజు సమాధులు ఇవన్నీ చెప్తా ఉన్నాను. ఒక భార్య భర్తలు కుదురుగా ఉండాలా? నేను ఇక్కడ చెప్తున్నాను. వారు అలా తిరిగి ఆడెవడో ఒంటులు వేసుకుని వచ్చాడు. మేము ఒంటి ఎక్కాలంటే ఎంత అవుతుంది అన్నాడు. ఆడిల్ని అన్నాడు, మీరు ఒంటి ఎక్కాలంటే మీరు $20 ఇవ్వాలన్నాడు. ఎన్ని? బేరం ఆడుకున్నారు. ఇద్దరు కలిసి $35కి బేరం ఆడుకున్నారు. ఓకే, ఎన్ని డాలర్లకి? అమెరికన్ డాలర్స్ $35కి బేరం ఆడుకున్నారు. వాడేం చేశాడంటే వీళ్ళని ఒంటెక్కించాడు. భార్యను ఒంటెక్కించాడు, భర్తను ఒక ఒంటెక్కించాడు. ఇద్దరు లంబు శంభులాగా బాగానే అలా తిప్పాడు. తిరిగారు. తిరిగిన తర్వాత దిగారు. ఏం చేశారు వాళ్ళు? ఎక్కిన తర్వాత ఆ 2 ట్రిప్లు వేసాడు, దింపాడు. దింపిన తర్వాత వీళ్ళు బ్యాగ్ సర్దుకుని వచ్చేస్తున్నారు. ఇంకో 4 వచ్చి పట్టుకున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? ఏ డబ్బులు? దేనికి డబ్బులు? ఒంటి ఎక్కినప్పుడు ఇచ్చాం కదా. ఎంత ఇచ్చావు? $35 ఇచ్చావు. మరి ఒంటి ఎక్కినప్పుడు ఇచ్చావు, ఒంటి దిగినప్పుడు ఇవ్వాలి కదా. ఎంత ప్రమాదమైన దేశం అది చెప్పనా? ఏమన్నారు వాళ్ళు? ఒంటి ఎక్కటానికి నువ్వు మాట్లాడుకున్నావు, ఒంటి దిగటానికి మాట్లాడుకోలేదు. మరి ఎంత అంటే ఒంటి దిగటానికి $200 అన్నాడు. అలా నేను చెప్పానా, వెళ్ళకండే, ఇటు వెళ్ళకరా, ఉండండిరా బాబు అంటే ఉన్నారా? మళ్ళీ అక్కడ నుంచి నన్ను పిలుస్తున్నారు, ఇషాక్ మాస్టర్ గారు, ఇషాక్ మాస్టర్ గారు. నేను వెళ్ళకూడదు అనుకున్నాను. నేను వెళ్ళకపోతే ఏమైపోతారు వాళ్ళు? కాసేపు ఆగి ఏడిపించాలని అప్పుడు వెళ్ళాను. ఎందుకంటే చెప్పిన పని వాళ్ళు చేయలేదు కనుక కొంచెం పనిష్మెంట్. వాళ్ళ దగ్గర $200 లేవు, అయిపోయినాయి. నేను వెళ్ళి ఏం జరిగిందంటే వాడు కథ చెప్తున్నాడు. ఈమె అంటది, ఈ మనిషి గుంటూరు నుంచి వచ్చిన మనిషిలాగా ఉంది, కజ్జవాడేస్తున్నాడు మీద. ఏయ్ నువ్వు $35కే మాట్లాడావు, $35 ఇచ్చాం కదా. ఆడంటాడు, నేను అడిగాను, నువ్వు ఇచ్చేవి, అయిపోయింది. నువ్వు ఎక్కినప్పుడు మాటది, దిగినప్పుడు మాట చెప్పంటాడు.
మళ్ళీ ఆడికి ఇంకొక $20-30 ఇచ్చి సెటిల్ చేసి వారిని విడిపించుకొచ్చాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకని మీరు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, మోసపోకూడదు. ఐగుప్తు బజార్ ఎలాంటిదంటే ఎవరైనా మోసపోతారు, అక్కడ చాలా జాగ్రత్త ఉండాలి. అలాంటి భయంకరమైన మోసపూరితమైన దేశములో బాధపడ్డాడు యోసేపు. నువ్వెక్కడుండి కాపురం ఉండి ఏడుస్తున్నావో, ఏ ప్రదేశంలో ఉద్యోగం చేస్తూ ఏడుస్తున్నావో, ఎక్కడ నీ యొక్క అన్యాయం జరిగిందని తల బాదుకుని ఏడుస్తున్నావో, దేవుడు నిన్ను అభివృద్ధి పరిచే సమయం ఆసన్నమైంది. నిన్ను రెండంతలుగా దేవుడు అభివృద్ధి పరుస్తాడు. ఈ జైలుకి తప్పు చేయకుండానే వచ్చాడు ఈయన. తప్పు చేసిన వాళ్ళు వచ్చారు. అందులో 2 ఖైదీలకి కల వచ్చింది. అందులో ఒకడు రాజుగారికి పానదాయకుడు, నీళ్ళు అందించేవాడు, భోజనం అందించేవాడు ఒకడు. వీళ్ళకి ఏమైందంటే తప్పు జరిగిందని జైల్లో పడేస్తే వారికి కల వచ్చింది. ఎవరి కల వచ్చింది చెప్పాలి? ఖైదీలిద్దరికి కల వచ్చింది. కల వచ్చింది. ఆ కల భావం తెలియక ఏడుస్తూ కూర్చున్నారు జైల్లోనే. యోసేపు మనసు ఎంత మంచి మనసు అంటే, వీడికే బోళ్ళని కష్టాలు. ఎవరికి? అందరు చెప్పండి. యోసేపుకే మనశ్శాంతి లేని కష్టాలు, చెప్పుకుంటే వినేవాడు లేడు ఇతనికి. అటువంటిది ఇద్దరికి కలొచ్చి కలభావం ఏంటో తెలియక ఏడుస్తూ ఇద్దరు కూర్చున్నారు అక్కడ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటాడు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మీకు ఏం బాధ వచ్చింది? మనలో చాలామంది ఇలాగే తయారవుతారు. వీళ్ళకున్న అప్పులు సరిపోవు, ఇంకొకరు అప్పుల కోసం తెచ్చి వారికి సంతకం పెడతా ఉంటుంటాం. అర్థమవుతుందా మీ అందరికీ? నీ భర్తతో నీకు సరైన సమాధానం లేదు, ఇంకొకరు పంచాయతీ తీర్చడానికి పెద్ద మనిషికి వెళ్తావు. నువ్వు నీ పిల్లలనోటి సరిగ్గా నువ్వు సెట్ చేసుకోలేకపోయావు, వేరే పిల్లల్ని సెట్ చేయడానికి ఆలోచిస్తావు. కొన్ని సమయాల్లో మన బాధలు మనకు సరిపోగా ఎవరైనా బాధలు చెబితే వాళ్ళ బాధల్లో మనం దూకేస్తాం. కొన్ని సమయాల్లో మన బాధలు మర్చిపోయి వాళ్ళ బాధల్లో వారికి ఏం సహాయం చేస్తే వారికి సహాయం అవుతుంది. వారు ఏడుస్తున్నారు, వారు ఏడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? అదే దైవభక్తి కలిగిన వాడి మనసు అది. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటాడు యోసేపు, 40వ అధ్యాయము 7వ వచనం చదవండి, 6వ వచనం చదవండి. తెల్లవారినప్పుడు, అందరూ బైబిల్ చదవండి, బైబిల్లో మాట. తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు ఎందుచేత, చూడండి ఎవరు? యోసేపు ఆ ఖైదీలను అడుగుతున్నాడు, ఎందుచేత? నేడు మీ ముఖములు చిన్నబోయిని తన యజమానుని ఇంట తనతో కావలి అందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను. అందుకు వారు, మేము కలలు కంటిమి. వాళ్ళు చెప్తున్నారు, మేము కలలు కంటిమి. వాటి భావము చెప్పగలవాడెవడను లేరని అతనితో అనగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనములో ఉంది. మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుట. గట్టిగా చెప్పండి. ఏమండి, ఇతనికి ఉన్న కష్టం మామూలు కష్టమా? ఆయన యజమానుడు భార్య లేనిపోని కేసెట్టి జైల్లో పాడేస్తే రోజు కుములుపోవలో మూలం కూర్చుని లేని నింద నా మీద వేసింది, నేనేం తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదని ఏడుస్తూ ఉండవలసిన యోసేపు అవతలోళ్ళ కష్టం ఎలాంటిదంటే కలొచ్చింది, దాని భావం తెలియలేదు, అది ఏడుపాలది. మీరు బాధపడకండి, నేనున్నాను, దేవుడు కలల భావం చెప్తాడు, చెప్పండి అన్నాడు. ఆ యోసేపు కలల భావం చెప్పారు. ఇదిగో పలానా అంటే ఆ కలల భావం యోసేపు చెప్తాడనమాట వాళ్ళకి. నీకు 3 రోజుల్లో ఉద్యోగం వస్తుంది, నీకు 3 రోజుల్లో నీ తల తీసేస్తాడు రాజుగారు, ఫినిష్, మీ కళ అయిపోయింది. కరెక్ట్గా 3 రోజులకి ఒకడికి జాబు తిరిగి వచ్చింది, ఒకటి తల తీసేశారు. ఆ జాబ్ ఇచ్చినవాడు చెప్తాడనమాట యోసేపు గురించి. రాజుగారికి కళ వస్తుంది మరలని. ఆ రాజుగారి కళ వచ్చినప్పుడు ఆ భావం దేశంలో ఎవడో చెప్పకపోతే ఈ ఖైదీ విడుదలైన తర్వాత రాజుగారి దగ్గరుండి, రాజా కలల భావం చెప్పేవాడు అక్కడ ఉన్నాడు జైల్లో,
వాడికి చెబుతాడు, నీకెలా తెలుసురా, నా కల వచ్చిందని ఏడుస్తూ కూర్చుంటే కలభావం చెప్పాడు, 3వ రోజు ఉద్యోగం వస్తుందని చెప్పాడు, 3వ రోజు మీరు నాకు ఉద్యోగం ఇచ్చారు రాజా అన్నాడు. ఆయన తీసుకురండి రా అన్నారు. యోసేపుని స్నానం చేయించి చక్కటి బట్టలు వేసుకుని రాజుగారు ముందుకు తీసుకొచ్చారు. రాజు అన్నాడు, నాకు వచ్చిన కల ఇది, దీని భావం ఏంటి అని అడిగితే యోసేపు అన్నాడు, అయ్యా నీ కల భావం ఏంటంటే 7 సంవత్సరాలు పాడి పంటలు పండుతాయి, 7 సంవత్సరాలు కరువు వస్తుంది. దేవుడు ముందు బయలుపరిచాడు, ఈ పాడి పంటలు 7 సంవత్సరాలు పండి దాన్ని గోడౌన్స్ కట్టి మీరు స్టోర్ చేయాలి, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండటానికి దేవుడు మీకు బయలుపరిచాడు అన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, రేయ్ నీకు ఇంత జ్ఞానం ఎక్కడొచ్చింది? నువ్వు హెబ్రీయుడు కదా, నాకు అర్థమైంది ఏంటంటే నాకు వచ్చిన కలభావం కరెక్ట్గా చెప్పావు నువ్వు కనుక, ఇదిగో నీవు దేవతల ఆత్మ ఉన్నవాడివి. ఏమంటాడు ఆయన? ఆ ఈజిప్షియన్స్ ఎవరిని నమ్మరాలు అసలు. ఆ ఫరో అంటున్నాడు, నీవు దేవతల ఆత్మ ఉన్నవాడివి, అందుకే నీకు ఈ జ్ఞానం వచ్చింది. నీకు ఈరోజు ఒక మాట చెప్తాను, పక్కన కూర్చోను పెట్టి క్యాబినెట్ మీటింగ్ పెట్టి కొత్త జీవో తీసి యోసేపుని పిలిచి మెడలో బంగారపు చైన్ రాజుగారు తీసి యోసేపు మెడలో వేసాడు. రాజుగారు ఉంగరం తీసి యోసేపుకి ఉంగరం పెట్టి రాజవస్త్రాలు యోసేపుకి ధరింపజేసి, నేను పేరుకి రాజునే కానీ అధికారం అంతా నువ్వు చూసుకోవాలి అని ఐగుప్తులో ప్రైమ్ మినిస్టర్ పోస్ట్, ప్రధానమంత్రి పోస్ట్ యోసేపుకి రాజుగారు ఇచ్చాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన బాధపడింది, ఆ దేశంలో అమ్మివేయబడ్డాడు, లేని నింద యజమానుడి భార్య వేసింది, జైలు శిక్షకి వెళ్ళినా కానీ దేవుని సమయం ఆసన్నమైనప్పుడు తిరిగి మరలా ప్రధానమంత్రి స్థానంలోనికి యోసేపుని దేవుడు నిలబెట్టాడు. ప్రధానమంత్రి పోస్ట్ వచ్చాక పెళ్లి సంబంధాలు తెగ వచ్చేస్తున్నాయి. ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు పెళ్లి సంబంధాలు వస్తాయి. యోసేపుకి పెళ్లి సంబంధాలు వస్తుంటే రాజుగారు ఏం చేశాడంటే ఓ పెళ్లి సంబంధం చూసి, ఒరే నువ్వు ఈ పిల్లని చేసుకోరా అన్నాడు. ఆ పిల్లని యోసేపు చేసుకుంటే యోసేపుకి 2 కొడుకులు పుట్టారు. ఆ 2వ కొడుకుకి పేరు పెడుతున్నప్పుడు చెప్పిన మాట అనమాట ఈరోజు వాక్యము. ఆ 2వ కొడుకుని అందరి ముందు ఇలా ఎత్తుకుని, నేను బాధపడిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పరిచినని చెప్పి వానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే నేను ఎక్కడ బాధపడ్డానో అక్కడ 2 ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. ప్రియ సహోదరులరా, ఈ దినము నీవు బాధపడిన నీ కుటుంబంలోనే నీ స్వజనులు ఎదుట దేవుడు నిన్ను నీ బిడ్డని తలగా చేయబోతా ఉన్నాడు. అందరూ లేచి నిలబడదాం, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. ఈ దినము దేవుడు నీకు ఇచ్చిన మాట, బాధపడిన చోట అభివృద్ధి పరచబడతావు. లేని నిందలు నీ మీద పడ్డాయా? కేసులు బుక్ అయినాయా? అన్యాయముగా పోరాడుతున్నావా? న్యాయముగా పోరాడుతున్నావా? నా బ్రతికిలాగా అయిపోయింది, నా తల్లిలాగా అయిపోయింది, నా తండ్రిలాగా అయిపోయాడు, మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, మాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, మా పరిస్థితి ఇది, నా బ్రతికిలాగా అయిపోయిందని ఏడుస్తున్నావా? నీకొకడున్నాడు, భూమిని ఆకాశాన్ని చేసిన దైవ కుమారుడు ఒకడున్నాడు. నీకొక బలమైన స్థానాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. బలమైన అధికారిగా దేవుడు నిలబెట్టబోతా ఉన్నాడు. ఎక్కడ ఏడ్చేవో, ఎక్కడ తల బాదుకుని ఏడుస్తున్నావో, ఎక్కడ చనిపోవాలని సిద్ధపడ్డావో, ఎక్కడ సూసైడ్ చేసుకోవాలనుకున్నావో, ఆ స్థలంలోనే దేవుడు నిన్ను రాజకుమారుడుగా నిలబెట్టబోతా ఉన్నాడు. రాజకుమార్తెగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఆయన నీ పక్షముగా ఉన్నాడు. అందరు 2 చేతులు పైకెత్తి, న్యాయము తీర్చేవాడు నువ్వు ఉన్నావయ్యా. అందరూ ప్రార్థన చేయండి. నా పాపాలు క్షమించయ్యా, నా పాపాలు క్షమించు. నిన్ను రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. నీ నామము నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి. నువ్వు నాతో ఉండయ్యా. ఈరోజు నీ సేవకుడి ద్వారా మాట్లాడు. బాధపడు దేశమందు నన్ను అభివృద్ధి పరుస్తానని అందరు చేతులు దించండి.
నమస్కరించండి, తలలు పైకెత్తండి, కండ్లు మూసుకునండి. బాధపడు దేశమందు నీవు అభివృద్ధి చెందుతున్నావు. ఏ ఇంట్లో బాధపడ్డావో, ఏ ఆఫీసులో బాధపడ్డావో, ఏ మనుషులు ఎదుట సిగ్గుపరచబడ్డావో, ఎక్కడ తలదించుకున్నావో, నాకు ఆర్థిక పరిస్థితులు బాగుగా లేవు గనక నేను ఈ మాట పడవలసి వస్తుంది, లేకపోతే నాకు ఈ సమస్య ఉంది గనక, నాకు పిల్లలు లేరు గనక ఇంత అవమానము పడుతూ ఉన్నాను, నా తండ్రి బలవంతుడు కాడు కనుక, నా తండ్రి ఉద్యోగస్తుడు కాదు కనుక మా బ్రతుకు ఇలాగ అయిపోయింది, నా తల్లికి ఆదాయం లేదు, మాకు ఏ ఇన్కమ్ లేదు, ఎలా బ్రతుకుతున్నామో భగవంతుడికే తెలుసు. అయినా ఇన్ని కష్టాలు నా వల్ల కాదు, ఇన్ని శ్రమలు నేను పడలేను, ఎంత చదివినా నేను ఓటమి పాలైపోయిన ఏడుస్తున్నావేమో, ఉద్యోగం లేదని ఏడుస్తున్నావేమో, రక్షణ లేదని ఏడుస్తున్నావేమో. దేవుడి దినాన్ని నీవు బాధపడిన చోట నీవు అభివృద్ధి పరచబడుతున్నావు, నీవు అవమానము పొందిన చోట ఆశీర్వదించబడతా ఉన్నావు. ఇప్పుడు మరొకసారి 2 చేతులు పైకి చాపి, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, నాకు చాలు యేసయ్యా. నమస్కరించాడు చేతులు దించి. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనే ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, కష్టకాలం ఇన్ని బాధలు నా వల్ల కాదని ఏడుస్తున్నావు కదా, గమ్యమే తెలియకుండి ఇటెల్లలో ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదని ఏడుస్తున్నావు కదా. కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే యేసయ్యా, సాయము నీవు చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. జ్ఞానమంత చూపి శక్తి దార పోసిన, నష్టమే మిగులుచుండినా, జ్ఞానమంత చూపి శక్తి దార పోసిన, నష్టమే మిగులుచుండినా, శాపము బాపే నీవు నాకుంటే, శాపము చాలు యేసు నాకు, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. అందరూ పడదాం. నమ్మక తప్పక బాధపడ్డ చోట బాగుపడతాం, ఆయన న్యాయము చేస్తాడు. యేసయ్యా, నేనేమై ఉన్నా, ఏ
ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ఇంకే కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా. ఆమేన్. ఇంకేమి కోరుకోనయా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, అయ్యా నువ్వు న్యాయము తీరుస్తాకుంటే చాలు యేసయ్యా. ఆమేన్. చాలు యేసయ్యా. ఆమేన్. చాలు యేసయ్యా, నాకు చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమై దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో Yes. ఇంకేమి కోరుకోనయా. నువ్వే కావాలయ్యా, న్యాయము తీరుస్తావు. ఆమేన్. ఇంకేమి కోరుకోనయా యేసయ్యా, ఇంకేమి కోరుకోనయా. నువ్వే కావాలయ్యా, ఇంకేమి కోరుకోనే. నీ రక్షణ కావాలయ్యా, ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా యేసయ్యా, ఇంకేమి కోరుకోనయా. ఆరాధన ఆరాధన ఆరాధన. ఆమేన్. ఆరాధన ఆరాధన. న్యాయము తీర్చేవానికి ఆరాధన చేయి, అభివృద్ధి పరుస్తాడు. ఆరాధన స్తుతి ఆరాధన. అందరూ దేవుని ఆత్మతో సిద్ధపడండి, ఆత్మను అపేక్షించండి. నీవు బాధపడిన చోట రెండంతలుగా అభివృద్ధి పొందుతావు. ఆరాధన స్తుతి చప్పట్లు పెడదాం, చప్పట్లు పెడదాం. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి దేవుడి అభిషేకం నీకు వస్తుంది. బాధపడిన చోట అభివృద్ధి పొందుతావు. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి. ఎస్ ఒక దైవిక స్వస్థతని కలుగుతుంది, ఒక శక్తి నిన్ను తాకుతుంది. నీవు సిగ్గుపరచబడవు, నీవు సిగ్గుపరచబడవు. ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యకే ఆరాధన. న్యాయము తీర్చే. అందరు కూడా మీ కుడి హస్తాన్ని తలపైన పెట్టుకోండి. న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా. అయ్యా అన్నా, ఏడ్చిన చోట బాగుపడతావు. తమ్ముడు చెల్లి, ఎక్కడ కీడు జరిగింది అనుకున్నావో, ఎక్కడ నష్టపోయావో, ఎక్కడ ప్రజలు నిన్ను వాడుకుని వదిలేశారో, వారికే నువ్వు రాజబిడ్డగా మారబోతున్నావు. వారి ఎదుట నీ బిడ్డ ఘనముగానే ఉంటది, వారి ఎదుట నీ భర్త ఘనముగానే ఉంటాడు, పట్టణ గౌని ఎదుట కూర్చుంటాడు. యేసు అభిషేకము కలుగుతుంది, యేసయ్య రక్షణ నీ ఇంటికి కలుగుతుంది. రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను రెండంతలుగా అభివృద్ధి పరచు.
ఎఫ్రాయిం ఆశీర్వాదం నాకు ఇవ్వాలి. నా పాపాలు క్షమించయ్యా, నా దోషము క్షమించయ్యా, నన్ను నీ బిడ్డగా స్వీకరించి నాకు న్యాయము తీరుస్తావు. ఈ లోకములో నిన్నే ప్రేమిస్తాను, నీకే పూజిస్తాను, నీకు లోబడి ఉంటాను. నీ మాటలు ఎంత జీవం ఉన్నాయి. నీ మాట ఇంటే బ్రతకాలనిపిస్తుంది. నీ మాట ఇంటే బాగుపడతానని ఒక శుభప్రద నిరీక్షణ కలుగుతా ఉంది. నన్ను రెండంతలుగా ఈ దినము ఆశీర్వదించాను. అందరూ అడగండి, యేసయ్యా నన్ను రెండంతలుగా ఆశీర్వదించు, రెండంతల రక్షణ భాగ్యం నాకు ఇంటికి. అందరూ ప్రార్థన చేయండి. మహిమ మీ చేతుల్ని తాకుతుంది, ఒక శక్తి మీ శరీరంలోకి దిగుతుంది. మీరు ఏడవలసిన పని లేదు. మరలా నువ్వు ఇల్లు కడతావు, నీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, మరలా ఉద్యోగంలో జాయిన్ అవుతావు. నీకు రాదు అన్న చోట నీకు వస్తుంది. ఎవరు నిన్ను చిన్న చూపు చూశారో వారి ఎదుట నువ్వు నాయకులుగా ఉంటావు, నాయకురాలుగా ఉంటావు. మరలా అధికారంలోకి వస్తావు, మరలా అధికారిగా ఉంటావు. నీ కీడు చేసిన వారు మేలు చేయటానికి రాబోతున్నారు నీ దగ్గర. అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నా మంచి యేసయ్యానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నువ్వు కోరుకున్న బిడ్డలు నడిపించుకున్నావు. ఇదిగో నీ ప్రవక్తనికి నిలవబెట్టావు దేవా. పరలోకము తెరిచి నీ జీవపు వాక్కును విడుదల చేసావు దేవా. నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి దేవా నిన్ను స్తుతిస్తున్నాం. నువ్వు నమ్మదగిన దేవుడవయ్యా, ఎంతైనా నమ్మదగిన దేవుడవు, అత్యంత కృపగల దేవుడవు తండ్రి. రాజా, నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి నేను స్తుతిస్తున్నాను బాబు. నువ్వు నమ్మదగిన దేవుడవు. నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి దేవా యోసేపు సాక్ష్యం ఇచ్చుచున్నాడు తండ్రి. ఎక్కడ నిందింపబడ్డాడో, ఎక్కడ అవమానించబడ్డాడో, ఎక్కడ తృణీకరించబడ్డాడో, ఎక్కడ లేని నిందకు శిక్ష అనుభవించాడో తండ్రి, అక్కడే దేవా నువ్వు గొప్ప అధికారం ఇచ్చావు బాబు, నీకు వందనాలు. గొప్ప పేరును కలుగు చేసావు బాబు, నీకు వందనాలు. గొప్ప ఖ్యాతిని ఇచ్చావు నాయన, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు నీ ప్రవక్త ద్వారా మాకు ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో 100% నెరవేర్చబడునుగాక. మా నోట గొప్ప సాక్ష్యముగా మారునుగాక. వచ్చే నెలలోనే మేము సాక్ష్యములు చెప్పుదుముగాక. మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకొనిచున్నాను. నీ సేవకునికి ఇంకను మంచి ఆరోగ్యము, బలము, శక్తి దయచేయండి. ఇంకను కొలత లేని ఆత్మతో తండ్రి దేవా అనేకుల కుటుంబాలకు దీవెనకరంగా దేవా నీ బిడ్డను నిలవబెట్టుకుంటున్నావు. ప్రపంచవ్యాప్తంగా నువ్వు వాడుకుంటున్నావు. నీకు వందనాలు తండ్రి. ఇంక నువ్వు దీవించండి, ఆశీర్వదించమని వేడుకొనిచున్నాను. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కన్నీటిని నువ్వు తుడిచివేసినందుకు నీకు వందనాలు. వారి హృదయాల్లో గొప్ప ఆనందాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. గొప్ప ధైర్యమునిచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. అవునయ్యా, నువ్వు న్యాయము తీర్చే దేవుడవు, నువ్వు సాయము చేసే దేవుడవు తండ్రి. నువ్వు శాపమును తీసివేసే దేవుడవు తండ్రి. నిండారుగా మమ్మల్ని ఆశీర్వదించే దేవుడవు. మేము నీ బిడ్డలము, నీవు మా తండ్రివి రాజా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వీరి అవమానములు ఆశీర్వాదములుగా మార్చబడునుగాక. వీరి నిందలు దీవెనలుగా మార్చబడునుగాక. దేవా, విసర్జించిన మూలరాయి తలకం దేవా, విసర్జించిన చోటే, తృణీకరింపబడిన చోటే వారు మూలరాయిగా ఉన్నట్లు మీరు దీవించమని, ఆశీర్వదించమని, ఎక్కడెక్కడ వారు తెలిదించుకుంటున్నారో అక్కడ వారు తల ఎత్తి రెండంతలుగా నువ్వు గణపరచిపోతున్నావు. నీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. రాజా, నీకు వందనాలు. వచ్చిన వీరిని, వీరి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని, ఈ వాగ్దానం నెరవేర్పు నిశ్చయముగా వారు చూచినట్లు, ప్రార్థించి పొందుకున్నట్లు మీరే వారి విశ్వాసాన్ని పెంపొందించి మీరే కృప చూపించమని, వారి నిరీక్షణకు బహుమానమును దయచేయమని నజరేయుడైన యేసు సర్వశక్తిగల నామంలో అతి మిక్కిలి వినయంతో బ్రతిమాలి ప్రార్థించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చేతులు